అందరికీ నమస్కారం। ఈరోజు స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా మన డిస్ట్రిక్ట్ నేషనల్ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ భవనంలో చాలా ఘనంగా కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ అలాంటి మహానుభావుని యొక్క స్మరించుకుంటూ ముఖ్యంగా వివేకానంద స్వామి అంటేనే గుర్తొచ్చేదే యూత్ గురించే। యూత్ అనే వాళ్ళు యువకులు బాగుంటేనే మన దేశం బాగుంటుంది। మనం అందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా ఆయన బోధించిన బోధనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యువత ముందుకెళ్లాలని, యువత ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళు మంచి బాటలో నడుస్తూ మంచిగా చదువుకొని మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉంటే దేశం అనేది ఎప్పుడు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఎంత గొప్ప తత్వవేత్తో మనందరికీ తెలుసు। మొట్టమొదటిగా ప్రపంచ దేశాల్లో చికాగోలో ఆయన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆయన ఎంత ఇదిగా వర్ణించారో ఆ రోజు నుంచి మన దేశమే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు। రామకృష్ణ పరమహంస గారి యొక్క ఆయన్ని గురువుగా తీసుకొని ఆయన చనిపోయిన తర్వాత మొట్టమొదటి రామకృష్ణ మఠంను కూడా స్థాపించి ఆ మఠం ద్వారా డిసిప్లైన్ అనేది ఏ విధంగా ఉండాలి, యువత డిసిప్లైన్తో ఎదిగితే అభివృద్ధి ఉంటుంది అని ఎన్నో విషయాల్ని ఆయన జన్మించింది కొద్ది రోజులే అయినా తరతరాలకు గుర్తుపెట్టుకునే లాంటి మంచి ఉద్భోగాలు కానివ్వండి, ఆయన యొక్క రచనలు కానివ్వండి ఈరోజు యువతకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయి। ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యువత మంచి భవిష్యత్తుని ఎన్నుకోవాలని కూడా కోరుకుంటూ మరొకసారి ఆయనకి మా అందరి తరఫున కూడా స్వామి వివేకానంద గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం। థ్యాంక్ యూ। వివేకానంద గారి జయంతి సందర్భంగా 163వ జయంతి రోజున తరలి వచ్చిన యూత్ అందరూ చాలా ఇక్కడ విచ్చేసి పెద్దలందరూ ఇక్కడ వచ్చి స్వామి గారిని పూజ చేసుకొని ఆయన చేసిన గొప్ప పనులంతా వివరించాము యూత్కి। మీరు కూడా ఇట్లా నడుచుకోవాలి, మన దేశం పట్ల మీరు కూడా బయట దేశం పోతే కూడా వివేకానంద గారు చెప్పినట్లు మీరు కూడా మన దేశం గురించి మీరు గొప్పగా చెప్పాలని కూడా మేము చెప్పడం అయింది। యూత్కి లీడర్ అయ్యారు మన వివేకానంద గారు। మీ యూత్ వాళ్ళు ఎట్లా ఉండాలి, మీ భవిష్యత్తు మీరు ఎట్లా కాపాడుకోవాలి, వాహనం పోవచ్చు, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, ఊరి పెద్దలకి లోబడి ఉండాలి। ఇట్లంతా మీ నియోజకవర్గంలో కూడా అన్ని మీటింగ్ కూడా మనం వస్తున్నాము। వాళ్ళ నియోజకవర్గంలో మనం ఏ పని చేసుకుంటే అధికారితో కలిసి బాగుంటుందని కూడా మేము చెప్పించాము, మంచిగా చదువుకోవాలని చెప్పించినాము। అట్లా తల్లిదండ్రులు కష్టపడి యూత్ని చదివిస్తున్నారు। ఏ నిర్ణయం తీసుకోకుండా మంచి నిర్ణయంతో మీరు చదువుకొని ఇంటికి సక్రమంగా పోవాలని కూడా మేము చెప్పించాము। యూత్ వచ్చే తరుణంలో కూడా మన దేశానికి వెన్నెముక్కలాగా ఉండాలని కూడా మేము కోరుతున్నాము। ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం। 163వ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారతదేశాన్ని, భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచం మొత్తం మీద చాటి చెప్పినటువంటి స్వామి గారిని ఈరోజు తలుచుకుంటూ వారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది। వారు ఇచ్చినటువంటి పిలుపు దాదాపు 70 కోట్ల మంది దేశంలో ఉన్నటువంటి యువతకు లేవండి, మేల్కొనండి, లక్ష్యం సాధించే వరకు పనిచేస్తూనే ఉండండి, సాధన చేయండి అనేటువంటి పిలుపు ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరి యువతలోనూ వారి చెవుల్లో మారుమోగుతూ ఉంది। అలాంటి పిలుపిచ్చి ముఖ్యంగా ప్రేమ, త్యాగం, సామాజిక సేవ అనే 3 అంశాలపైన ఈ దేశ యువతను మేల్కొల్పడానికి ప్రయత్నించినటువంటి స్వామి వివేకానంద గారికి
ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు డాక్టర్ రజనీకాంత్. నేను శ్రీహరికోట నుంచి వచ్చానండి. సో టుడే చాలా ప్రౌడ్జీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చాలా హార్ట్లీ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఆయన స్ఫూర్తి మనకు చాలా అవసరం. సో ఎక్స్ట్రాడినరీ. నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినందువల్ల చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. నేను ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ అండి. సో ఇన్స్పిరేషన్తో కొన్ని వేల మంది యూత్ని మనం మోడల్గా చేయాలని చాలా ఇంపార్టెంట్. వివేకానంద ఒక వర్డ్ చెప్పారండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. సో ఆయన చెప్పిన వర్డ్ ఏంటంటే నాలెడ్జ్ ఇస్ న్యూ కరెన్సీ. సో నాలెడ్జ్ ఉంటే యువతను మనం మారుద్దాం. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా ఆర్కే ఫౌండేషన్ ద్వారా 16,000 ట్రీట్మెంట్స్ ఇన్ ఇండియా, ఎంతో మందికి ట్రైనింగ్స్ అండ్ నాలెడ్జ్ ఇవ్వాలని ఇంపాక్ట్లో మెంబర్ కూడా నేను. సో యూత్కి ప్రతి జనవరి 12న నేను మా ఏరియాలో కూడా మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. జై స్వామి వివేకానంద. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నారు. శ్రీ స్వామి వివేకానంద వారి సేవలను గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు ఘనంగా నేషనల్ యూత్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. 163వ జన్మదినం అంటే ఒక మహా వ్యక్తి పుట్టి 163 సంవత్సరాలు. ఆయన్ను ప్రతినిత్యం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు కీర్తిని నలుదిక్కులా వ్యాపింపజేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆధ్యాత్మిక చింతనలో, సనాతన ధర్మంలో ఆయన అందించినటువంటి సూక్తులు, ఆయన ప్రేరేపించినటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు ఇప్పుడు అనేక చర్చనీయాంశాలుగా మారుతూ ఉన్నాయి. యువతను ప్రోత్సహించడం, స్త్రీల యొక్క అభ్యున్నతికి పాటుపడడం, పేదతనం లేకుండా భారతదేశం ఎప్పుడు తొలతూగాలని కోరుకున్నటువంటి ఆయన కోరికలు క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే ఆశను చిగురిస్తూ ఉన్నాయి. ఆ విధంగా మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆ వివేకానందుడు గన్న కలలు ఒకటొకటిగా సాకారం అవుతూ ఉన్నందుకు మనం అందరూ గర్వించాలని చెబుతూ ఈ అవకాశం వచ్చిందో కృతజ్ఞత.